లైవ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆడియన్స్తో మీట్ అవ్వాలి, డైరెక్ట్గా ఎంగేజ్ అవ్వాలి, కొత్త కొత్త ఆడియన్స్ని కూడా మీట్ అవ్వచ్చు. ఇలాగా చాలా రకరకాల కారణాలు అనేది ఉంటాయన్నమాట. బట్ లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి. చాలామంది తెలియని వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ నుంచి బయటపడాలి అంటే ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మనము లైవ్ అనేది ప్రతిరోజు డే టు డే ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, ఆడియన్స్ని గ్రో చేసుకోవచ్చు. సో ఇలాంటి లైవ్ స్ట్రీమ్లో మనం పాటించాల్సిన 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఈ పాయింట్స్ అనేది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేది. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. నా ఛానల్లో నేను చెప్పేవి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన నెంబర్ 1 పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ప్లాన్ అహెడ్. ఫస్ట్ ప్లాన్ అనేది క్లియర్గా ఉండాలి అన్నమాట. మనం ఏ టాపిక్ గురించి చేయబోతున్నాం, ఎప్పుడు వీడియో చేయబోతున్నాము అనేది ఒక క్లీన్ అండ్ క్లియర్గా మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అప్పటికప్పుడు లైవ్లో తడబడుతూ మాట్లాడుతూ ఉంటే ఆడియన్స్ మన లైవ్ని చూడడానికి ఇష్టపడరనమాట. అందుకని పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ప్లాన్ అహెడ్. బిఫోర్గా ప్లాన్ అయితే చేసుకోండి అండ్ క్లీన్ అండ్ క్లియర్గా ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, టెస్ట్ ఎక్విప్మెంట్. మనం లైవ్ చేసేటప్పుడు మన ఎక్విప్మెంట్ అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి, లేకపోతే ఆడియన్స్ చూసే వాళ్ళు ఇష్టపడరనమాట. ఎయిదర్ వాయిస్ కావచ్చు, మొబైల్ క్లారిటీ కావచ్చు, లేదంటే ఒక ట్రైపాడ్ సెటప్ చేసుకోవడం కావచ్చు, లేదంటే మనం మైక్ మెయింటైన్ చేయడం కావచ్చు, లేదంటే ఒక డేటా చెక్ చేసుకోవడం కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ క్లియర్గా ఉంటేనే మన అవుట్పుట్ అనేది క్లియర్ అండ్ క్లియర్గా వీడియోస్ లైక్ వీడియో రూపంలో ఆడియన్స్ వరకు వెళ్తుందన్నమాట. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్ లైవ్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ పేరుతో వాళ్ళని గ్రీట్ చేయడం, హాయ్ హలో ఎలా ఉన్నారు అనేసి గ్రీట్ చేయడం, తర్వాత వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు పెట్టే కమెంట్స్కి మనం రెస్పాండ్ అవ్వడం, అండ్ అలాగే మనకు ఆప్షన్ ఉంటుంది కదా క్విజ్ రేస్ చేయడం, పోల్స్ రేస్ చేయడం, ఏవైనా షూట్అవుట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఆడియన్స్ ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అనే దాంట్లో. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4, హ్యావ్ గుడ్ లైటింగ్ అండ్ క్లియర్ ఆడియో. ఇందాక చెప్పినట్లే మనము లైవ్ చేస్తున్నప్పుడు లైటింగ్ అనేది లైక్ ఇప్పుడు నేను విండో దగ్గర కూర్చున్నాను అనమాట. సో విండో దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే లైటింగ్ అనేది క్లియర్గా ఉంటుంది, మన వీడియో అనేది ఆడియన్స్కి చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఆడియో కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మ్యూట్ చేసి మనము వీడియో అనేది రికార్డ్ చేసేస్తూ ఉంటాము. సో క్లీన్ అండ్ క్లియర్గా ఫస్ట్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, లైటింగ్ బాగుందా, ఎలా వస్తుంది. ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేసే కంటే ముందే కెమెరా ఆన్ చేసుకొని వీడియో మోడ్ ఆన్ చేసుకొని చెక్ చేసుకోండి ఎలా వస్తుంది మన వీడియో, క్లారిటీగా వస్తుందా లేదా, లైటింగ్ బాగుందా లేదా అనేసి చెక్ చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, కీప్ ఏ స్టడీ పేస్. అంటే ఏంటి అంటే మధ్యలో ఎక్కువగా వెరీ ఆఫెన్ బ్రేక్స్ తీసుకోకండి, ఎక్కువ బ్రేక్స్ తీసుకోకండి అండ్ లాంగ్ టైం కూడా వీడియోని పాజ్ చేయకండి. సో ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారనమాట తిరిగి ఇంకొక లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వడానికి. మనం చేసే లైవ్లో బ్రేక్ తీసుకోకూడదా అంటే కాదు, తీసుకోవచ్చు, బట్ లాంగ్ గ్యాప్ అనేది ఇవ్వకండి. అండ్ త్రూఅవుట్ ద వీడియో గుడ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తూ మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. మనం గుడ్ ఎనర్జీ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించారనమాట. సో అందుకని మనము త్రూఅవుట్ ద వీడియో గుడ్ ఎనర్జీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్లీన్ అండ్ క్లియర్గా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. వాయిస్ తక్కువగా ఉన్నా, వాయిస్ క్లారిటీ లేకపోయినా కూడా ఆడియన్స్ మన లైవ్ స్ట్రీమ్ చూడడానికి కానీ జాయిన్ అవ్వడానికి కానీ ఇష్టపడరు.
సో కమింగ్ టు పాయింట్ నెంబర్ 6, స్టే అథెంటిక్, బీ యువర్ సెల్ఫ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ టాపిక్. మీరు మీలాగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఏదో లైవ్ చేస్తూ ఉన్నాను, వీడియోలో కనపడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకోకుండా మీరు మీలాగా వీడియోస్లో ఎలా న్యాచురల్గా ఉండాలి అనుకుంటున్నారో అలాగా న్యాచురల్గా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ మీ పాయింట్స్ని కరెక్ట్గా మీ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ పెట్టి వీడియోని లైవ్ని రన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 7, యూజ్ విజువల్ ఎయిడ్స్. మధ్యలో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ని షేర్ చేయండి. ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసి ఆడియన్స్కి చూపించాలి అనుకుంటే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏమన్నా స్లైడ్ షోస్ కూడా మీరు యాడ్ చేయాలి అనుకుంటే అలా కూడా యాడ్ చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ అనేది రన్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇమేజెస్ యాడ్ చేసిన లైక్ స్లైడ్ షో పెట్టిన స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నా కూడా మీరు మాట్లాడుతూ ఉంటూనే లైవ్ అనేది జరగాలన్నమాట. అలా కాని పక్షంలో లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఓన్లీ ఇమేజ్ పెట్టి అలాంటివి చేస్తే లైవ్ స్ట్రీమింగ్ అనేది ప్రాబ్లమాటిక్గా అవుతుంది. అండ్ అది పరిగణంలోకి కూడా యూట్యూబ్ అనేది కన్సిడర్ చేయదన్నమాట. యాజ్ పర్ న్యూ మానిటైజేషన్ పాలసీలో హ్యూమన్ వాల్యూ అనేది ఉండాలి కాబట్టి ఓన్లీ ఇమేజెస్ పెట్టి సైలెంట్ లైవ్ స్ట్రీమ్స్ అనేది రన్ చేయకండి. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 8, ప్రమోట్ బిఫోర్ గోయింగ్ లైవ్. మనం లైవ్కి వెళ్తూ ఉన్నాము అంటే బిఫోర్గానే ప్రమోట్ చేయండి. అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లోనే పోస్ట్ ద్వారా కావచ్చు, కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే పలానా టైంకి నేను లైవ్కి వస్తున్నాను, ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను, అండ్ టైమింగ్ వచ్చేసి ఈ టైమింగ్కి స్టార్ట్ చేయబోతున్నాను అనేసి ఒక ఇన్ఫర్మేషన్ బిఫోర్గానే మీరు మీ ఆడియన్స్కి ఇచ్చినట్లయితే సో దట్ మీ ఆడియన్స్ ఆ టైంకి ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 9, మానిటర్ చాట్ అండ్ ఫీడ్బ్యాక్. మనము లైవ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి చాట్ని మీరు ఇన్ కేస్ మీ కమెంట్స్ యొక్క ఫ్లో ఎక్కువగా ఉండింది అనుకోండి, ఎవరినైనా పెట్టుకోండి మీ కమెంట్స్ని మానిటర్ చేయడానికి. అండ్ అలాగే మీరు కూడా ఏవైనా టాక్సిక్ కమెంట్స్ వచ్చాయి, బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి అనుకోండి, ఫిల్టర్స్ యూజ్ చేసి వాటిని రిమూవ్ చేసేయండి, ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. ఎందుకు అంటే ఇలాంటి టాక్సిక్ కమెంట్స్ వల్ల మీరు ఫర్దర్గా ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవచ్చు. సో అందుకనే దెన్ అండ్ దేర్ కట్ చేసేయండి. సో దట్ ఫర్దర్ లైవ్ స్ట్రీమ్ అనేది మీకు స్మూత్గా క్లీన్ అండ్ క్లియర్ వేలో వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది పాయింట్ నెంబర్ 9. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యావ్ ఏ కాల్ టు యాక్షన్. సో ప్రతి వీడియో మధ్యలో లైక్ 10 minutes వన్స్ అలాగా మీ వ్యూవర్స్ని అడగండి, ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఫాలో చేయండి. అండ్ వాళ్ళని వెళ్ళే ముందు నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్లో కూడా మీరు జాయిన్ అవ్వండి అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేయండి మీ ఆడియన్స్కి. సో దట్ ఏమవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగ ఛానల్ అనేది గ్రో చేసుకోవచ్చు అనమాట ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా. సో ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు పాటించినట్లయితే మీ ఛానల్ అనేది లైవ్ స్ట్రీమ్లో కూడా సక్సెస్ అవుతుంది, ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఈ 10 ఇంపార్టెంట్ టిప్స్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు నెక్స్ట్ మీ లైవ్ స్ట్రీమ్ ఎలా జరిగింది ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా అనేది కామెంట్స్ రూపంలో అయితే తెలియజేసేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరో యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ విత్ మీ, స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.